అందరికీ నమస్కారం. ఈరోజు మనం మన వీడియోలో ఒక స్టోరీ చెప్పుకుందాం. ఈ స్టోరీ పేరు వచ్చి అన్బిలీవబుల్ అనమాట. ఈ స్టోరీ మన ఆచార్య పోషో రజనీష్ గారు చెప్పారనమాట ఇంగ్లీష్లో. దాన్ని మనం తెలుగులో చెప్దాం. ఈ స్టోరీలో హీరో పేరు వచ్చి అన్బిలీవబుల్ అనమాట. మన అన్బిలీవబుల్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళ వైఫ్ని చాలా ఆనందంగా సంతోషంగా చూసుకుంటూ ఉంటాడు. ఎప్పుడు కూడా అసలు వాళ్ళ ఆవిడతో ఏ గొడవ పడ్డాడు అనమాట. అలా సాగుతుండగా ఒకసారి మన అన్బిలీవబుల్కి హెల్త్ బాగోదన్నమాట. డాక్టర్లు 2-3 రోజుల్లో చనిపోతారని చెప్తారనమాట. చెప్తే మన అన్బిలీవబుల్ బాధపడి వాళ్ళ వైఫ్తో మాట్లాడతాడనమాట. నీతో ఒక విషయం మాట్లాడాలి, నువ్వు నాకు సాయం చేయాలంటాడనమాట. ఏంటండి అనే సాయం అని అడుగుద్ది అనమాట. అయితే అన్బిలీవబుల్ చెప్తాడు, ఇలా నేను ఈ అన్బిలీవబుల్ అనే పేరు కోసం నేను చాలా సహించాను, నీతో చిన్న గొడవ కూడా పడలేదు ఎప్పుడును. నేను చాలా పశ్చాత్తాపడుతున్నాను ఇంత చెత్త పేరుని ఇలాగా ఈ జీవితాంతం ఇలా మోసినందుకు. కాబట్టి నేను చనిపోయాకైనా సరే ఈ పేరు నాతో రాకూడదని అనుకుంటున్నాను, ఈ అన్బిలీవబుల్ అనే పేరు. దానికోసం నేను చనిపోయాక ఒక సాయం చేయాలి. ఏంటంటే నేను చనిపోయాక నా శిలాపలకం మీద నా పేరు మాత్రం రాయొద్దు, కావాలంటే నా ఫోటో వేయి, ఏదన్నా రాయి, కానీ నా పేరు మాత్రం ఈ అన్బిలీవబుల్ అనే పేరు మాత్రం రాయొద్దు అని చెప్తాడనమాట. అయితే వాళ్ళ వైఫ్ సరేనండి, మీ మాట ప్రకారం అలాగే చేద్దామని చెప్పుద్దాను. అయితే మన అన్బిలీవబుల్ 2-3 రోజుల్లో చనిపోతాడు. వాళ్ళ ఆయనకి ఇచ్చిన మాట కోసం వాళ్ళ ఆవిడ ఏం చేస్తుందంటే అలా శిలాఫలకం మీద ఇలా రాయింతుంది అనమాట, ఇది నా భర్త సమాధి, జీవితంలో ఎప్పుడూ కూడా నా భర్త నాతో చిన్న గొడవ కూడా పడలేదు, ఎప్పుడు నన్ను ఆనందంగా సంతోషంగా చూసుకోవడానికే ప్రయత్నం చేశాడు, ఇలాంటి భర్త ఎవరికో కానీ దొరకడు అని చెప్పి రాసిందనమాట. అయితే అటుగా వెళ్తున్న ఒక 2 వ్యక్తులు ఆ శిలాపలకం మీద ఉన్న పేర్లు చూసి చదివి ఒకసారిగా అన్బిలీవబుల్ అనుకుని నవ్వుకొని వెళ్ళిపోతారనమాట. దీన్ని బట్టి ఈ స్టోరీ ద్వారా మనం ఏం తెలుసుకోవాలంటే, మనం ఏం చేసినా సరే మన ఆనందాన్ని, మన సంతోషాన్ని తాకట్టు పెట్టేలాగా, రేపొద్దున బాధపడేలాగా, అలాగే పశ్చాత్తాపపడేలాగా ఏమీ చేయకూడదనమాట. ఏం చేసినా సహజంగా ఉండడానికి, సాధారణంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. చివరిగా మన జీవితంలో మనల్ని మనం కోల్పోయాక మనకి ఏమి వచ్చినా సరే అది దానివల్ల మనకి ఏ ఉపయోగం ఉండదన్నమాట. అది ఈ కథ. ఈ కథ సారాంశం. అయితే ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ స్టోరీలోగా మీరు అన్బిలీవబుల్గా ఉండాలనుకుంటున్నారా లేదా సహజంగా ఉండాలనుకుంటున్నారా అనేది కామెంట్ చేయండి. మళ్ళీ సారి ఇంకో కథతో కలుద్దాం. అందరికీ ధన్యవాదాలు.